నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో అంకుర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అంజనీ గుమ్మడి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. మనం చూస్తే దీస్ డేస్ చాలా మంది పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ దానివల్ల చాలా ఫ్రీక్వెంట్ గా కొన్ని రోగాల బారిన పడుతూ ఉంటున్నారు. అలానే జలుబు దగ్గుతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటున్నారని కూడా వింటూ ఉంటాం. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఏంటి, అంటే ఆ శక్తి ఎలా వస్తుంది, ఎలా తగ్గుతుంది, ఏం ఫుడ్ పెట్టాలి పిల్లలంటే జనరల్ గా మనం ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం. సో అసలు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, అలానే రోగ నిరోధక శక్తి తగ్గిందంటే కనుక ఎటువంటి చికిత్సా విధానాలు ఏమైనా ఉంటాయా, వీటన్నిటి గురించి కూడా మనం డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. ఎస్, సో థ్యాంక్ యూ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డాక్టర్, మనం చూస్తే చాలా వరకు కూడా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గింది, అందుకే ఎక్కువ రోగాల బారిన పడుతున్నారని చెప్తూ ఉంటారు. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఏంటి డాక్టర్? గుడ్. సో మనం కామన్గా వినేది మెనీ టైమ్స్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా బాబు పాపకి ఇమ్యూనిటీ తగ్గింది డాక్టర్ ఏంటి అని అంటారు. సో సింపుల్గా అందరికీ కామన్గా తెలిసిన వర్డ్ ఏంటంటే ఇమ్యూనిటీ, అంటే తెలుగులో రోగ నిరోధక శక్తి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన శరీరాన్ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థ. సపోజ్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉండి మల్టిపుల్ ఇష్యూస్ కాజ్ చేసి, డ్యామేజ్ కాజ్ చేసి, లంగ్స్లో డ్యామేజ్ కాజ్ చేయొచ్చు, పొట్టలో డ్యామేజ్ కాజ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గడం కూడా చాలా టైం పడుతుంది మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటే. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తే, అంటే దీని పని ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి వెళ్ళిన వెంటనే మన రోగ నిరోధక శక్తి దాన్ని ఐడెంటిఫై చేస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చింది అని. ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే దాన్ని దాడి చేసి దాన్ని ఎంత తొందరగా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ రోగ నిరోధక శక్తి. దీనికి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, అంటే మన లింఫ్ నోడ్ అనే గ్లాండ్స్, మన తెల్ల రక్త కణాలు, ఈవెన్ స్కిన్ లాంటివి కూడా ఇమ్యూన్ సిస్టంలో భాగమే. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వార్ అయ్యింది రీసెంట్గా, అందరికీ తెలుసు. మన డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇండియా సెక్యూరిటీ సిస్టమ్ వాజ్ వర్కింగ్ సో వెల్, అందుకే మనం ఇప్పుడు అందరం సేఫ్గా ఉన్నాం. ఎలా అయితే సెక్యూరిటీ డిఫెన్స్ సిస్టంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయో, మన ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తిలో కూడా డిఫరెంట్ కణాలు, డిఫరెంట్ అవయవాలు ఉంటాయి. అన్ని ఆటలు పని చేస్తూ ఉంటే వీ విల్ బీ హెల్దీ. ఓకే, సో అంటే డాక్టర్ ఇప్పుడు ఈ మీరు ఎగ్జాంపుల్గా చెప్పినట్టు త్రివిధ దళాల్లో ఏ ఒక్క దళం పనిచేయకపోయినా మన ఫోర్స్ మొత్తానికి కూడా పేరు వస్తూ ఉంటుంది. సో అలా చూస్తే ఇప్పుడు మనం మీరు చెప్పిన ఈ డిఫరెంట్ పార్ట్స్లో ఏ ఒక్క పార్ట్ పనిచేయకపోవడం వల్ల కూడా టోటల్ ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చు. సో ఏ ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది, ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది, దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. చిన్న పార్టే ఎఫెక్ట్ అయింది, ఓన్లీ ఒక్క కణమే ఎఫెక్ట్ అయింది అంటే సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. ఎఫెక్ట్ అయితే అవుతుంది, కానీ ఎంత సివియర్గా అవుతుంది అనేది ఏ అవయవం ఎఫెక్ట్ అయింది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కొన్ని జబ్బులు ఉంటాయి చాలా తీవ్రంగా ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని కణాలు ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి చిన్న వయసులోనే న్యూ బార్న్ పీరియడ్, అప్పుడు నెలలు నిండకుండా ముందు నుంచే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, ఎదుగుదల లేకపోవడం, చాలా సివియర్గా సిమ్టమ్స్ వచ్చి, నిమోనియా వచ్చి వెంటిలేటర్ మీద వెళ్ళడం, ఇవన్నీ ఇలాంటి సివియర్ డిసీజెస్, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ అంటాం దీన్ని. సో వీటిల్లో ఆల్మోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది జీరో. అన్ని తెల్ల రక్త కణాలు, టీ సెల్స్, బి సెల్స్ అని చాలా చాలా ఉంటాయి. ఎలాగైతే నేను చెప్పానో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ పనిచేయవు ఈ పిల్లల్లో. సో అలాంటి వాళ్ళకి రిస్క్ ఎక్కువ. కొంతమందికి ఒక్క చిన్న కణం పనిచేయదు, అలాంటి వాళ్ళు బాగానే ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే, అసలు ఎలా డాక్టర్, అంటే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు, నిర్ధారించే పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, టెస్ట్లు? ఫస్ట్ మనం నిర్ధారించాలి అనుకునే లోపల ఎవరెవరికి ఈ టెస్టులు చేయాలి. సపోజ్ దగ్గు, జలుబు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా అని అనుకోవాలా, లేదా స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవాలా అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. సో కామన్గా పిల్లల్లో ఊరికే దగ్గు రావడం, జలుబు రావడం, చిన్న ఫీవర్ వచ్చి 2-3 రోజుల్లో తగ్గిపోవడం, ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్లో నార్మల్గా అయ్యే ప్రక్రియ. టాన్సిల్స్ పెరిగిపోవడం, గొంతు నొప్పి రావడం, ఇవన్నీ నార్మల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఇవి ఒక సంవత్సరంలో ఒక హెల్దీ బేబీని తీసుకుంటే 4 to 5 times అనేది నార్మల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ ఇవి వితౌట్ కాంప్లికేషన్స్ తగ్గిపోయినాయి, యాంటీబయాటిక్ రిపీటెడ్గా అవసరం పడట్లేదు అంటే ఇవి సింపుల్ ఇన్ఫెక్షన్స్. ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి మనం ఇమీడియట్గా కంగారు పడిపోయి ఇమ్యూనిటీ తక్కువ ఉందా అనే టెస్టులు చేయాల్సిన అవసరం లేదు.
కాకపోతే కొంతమంది పిల్లలు ఉంటారు వేర్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ అవుతానే ఉంటాయి, పెరగరు. వీళ్ళల్లో మనం ఇమ్యూనిటీ తక్కువ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. సో వీటిని వార్నింగ్ సైన్స్ ఆర్ డేంజర్ సైన్స్ అంటాం మన పేరెంట్స్ అందరికీ తెలుసుకోవడానికి. సపోజ్ మీ పిల్లలకి తరచుగా రికరెంట్గా ఊరికే చెవులో నుంచి చీము కారుతున్నా, రిపీటెడ్గా దగ్గు వచ్చి నిమోనియా బారిన పడి ఆయాసం వస్తున్నా, కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి స్కిన్ మీద కానీ, నోరు ఎర్రగా తెల్లగా పొక్కిపోవడం కానీ, కొంతమందికి చీముగడ్డలు తయారవుతాయి. ఆ చీముగడ్డ అనేది స్కిన్ మీద ఫామ్ అవ్వచ్చు, పస్ ఒక్కొక్కసారి లోపల ఉన్న అవయవాలు లివర్ కానీ బ్రెయిన్లో కూడా యాబ్సెస్ అని ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నప్పుడు మనం కొంచెం అలర్ట్ అయిపోవాలి. ఇదేమన్నా పుట్టుకతో వచ్చిన రోగనిరోధక శక్తిలో ఉన్న లోపం మూలాన ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి. అలాగే ఇన్ఫెక్షన్స్ వస్తూ వీళ్ళ ఎదుగుదల ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ హైట్ పెరగట్లేదు, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, యాంటీబయోటిక్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది అంటే కూడా మనం ఇది ఇమ్యూనిటీలో లోపం ఉందా అనేది చూసుకోవాలి. ఇవన్నిటికంటే మించి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దగ్గరున్న చుట్టాల్లో కానీ ఆ చైల్డ్ వాళ్ళ పేరెంట్స్ కానీ బ్రదర్ సిస్టర్లో కూడా సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కూడా మనం ఇది పుట్టుకతో వచ్చిన ఇమ్యూన్ ప్రాబ్లమా అనేది టెస్ట్ చేసుకోవడం అవసరం. ఓకే. అండ్ డాక్టర్, మీరు రెగ్యులర్గా ఎన్నో కేసెస్ని చూస్తూ ఉంటారు, ఎంతో మందిని ట్రీట్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నా. అంటే చాలా వరకు అవేర్నెస్ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను, బికాస్ డాక్టర్స్ కూడా వచ్చి ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, అవేర్నెస్ కల్పించడం. అంటే మీ దగ్గరికి వచ్చే పేరెంట్స్ ఏ స్టేజ్లో పిల్లల్ని తీసుకొస్తున్నారు? అంటే ఇమ్మీడియట్ కన్సల్టేషన్కి వస్తున్నారా, లేదంటే చాలా రోజులు గడిచిపోయాక తీసుకొస్తున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే వీటిల్ని పుట్టుకతో వచ్చి ఇందాక మనం మాట్లాడుకునే వాటిని ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం. అంటే పుట్టుకతోనే మన ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇవి ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఇవి చాలా రేర్, ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం. వీటిని లాస్ట్ పెట్టుకుందాం మనం ట్రీట్ చేసే ముందు, అవసరం లేదు, ఎప్పుడో లక్షల్లో ఒకరికి వస్తుంది అన్నట్టు ఉండేది. కాకపోతే ఇప్పుడు అవగాహన పెరిగే కొద్దీ మనకు తెలిసింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి, ట్రీట్ కూడా ఈజీగా అవుతున్నాయి. అయినా కూడా మన ఇండియా సిచ్యువేషన్ చూస్తే డిలే ఇన్ డయాగ్నోసిస్ చాలా చాలా ఎక్కువ స్టిల్. సో యూఎస్లో చూస్తే ప్రతి 1500 మంది పిల్లల్లో ఒకరికి ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్ ఉంది అంటారు. కానీ మనకి ఇండియాలో ఈవెన్ ఇఫ్ అంతే ఉన్నా కూడా మన పాపులేషన్కి లక్షల మంది పిల్లలు ఈ జబ్బులతో బాధపడుతూ ఉండొచ్చు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే అవగాహన ఉండదు, తెలీదు, ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఉండదు అని అనుకుంటారు. అలా జస్ట్ సిమ్టమ్స్ బట్టి ట్రీట్ చేస్తూ వదిలేస్తూ ఉంటారు. సో నా దగ్గరికి వచ్చే పిల్లల్లో చూస్తే డిలే అంటే వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చి డయాగ్నోస్ అయ్యేసరికి మధ్యలో అట్లీస్ట్ 6 నెలలు గ్యాప్ ఉంటుంది. సో ఈ 6 నెలల గ్యాప్లో ఏమవుతుంది, ఇది మినిమం 3-4 సంవత్సరాలు గ్యాప్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. ఈ గ్యాప్ మూలాన ఏమవుతుంది అంటే ఇప్పుడు ఊరికి నిమోనియా అవుతా ఉంది. సో నిమోనియా అంటే మన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, అక్కడ ఇన్ఫెక్షన్ ఉండి లంగ్స్ని పాడు చేసేస్తుంది. ఇప్పుడు స్మోకర్స్లో లంగ్ ఎలా పాడైపోతుందో నిమోనియా మళ్ళీ అదే ప్లేస్లో అవుతుంటే కూడా లంగ్ పాడైపోయి బ్రాంకెక్టాసిస్ అంటాం, అది అవుతుంది. సో వాళ్ళకి ఇంకా అది అయ్యింది అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పెడుతుంది, ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేసుకోరు, ఇలా చాలా అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఆన్ అండ్ యావరేజ్ 6 months ఇస్ ద యూజువల్ డిలే వి సీ. ఓకే. ఎస్ డాక్టర్, వీ హ్యావ్ అ కాలర్ లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో. ఎస్ మాట్లాడండి. హలో, వింటున్నారమ్మా డాక్టర్ లక్ష్మి గారు చెప్పండి. మేడం మా బాబుకి 9 months ఉన్నప్పుడు న్యూమోనియా వచ్చింది. ఓకే. అయితే మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు జలుబు దగ్గు వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా లోపల నుంచి సౌండ్స్ వస్తాయి, చెస్ట్ లోపల నుండి. ఓకే. ఇప్పుడు ఎంత అండి వయసు బాబుది? 20 నెలలు. 20 నెలలు. సో మళ్ళీ ఎప్పుడైనా అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా పడిందా? లేదండి, ఒకటేసారి వెళ్ళినాం, 9 నెలలు ఉన్నప్పుడు వెళ్ళినాం. వెంటిలేటర్ అది హెచ్ఎఫ్ఎన్సీ అనేది పెట్టారు, ముక్కులో పైకి వేసారు, ఆక్సిజన్ వాడిపోయినప్పుడు. ఓకే అండి. సో చూడండి, జలుబు అవుతుంది, మళ్ళీ మొన్న కూడా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు జలుబు అని వస్తుంది, లోపల నుంచి సౌండ్స్ లాగా వస్తున్నాయి.
ఓకే. సో ఊపిరితిత్తులు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఒట్టి దగ్గు, జలుబు, ఫీవర్ వచ్చి తగ్గిపోయి ఊపిరితిత్తుల దాకా వెళ్ళట్లేదు అంటే మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఉండే అవకాశం తక్కువ. ఒట్టి దగ్గు, జలుబు చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఉండొచ్చు, ఎలర్జీలకి ఉండొచ్చు. దాంతో ఏంటంటే విజిల్ లాంటి సౌండ్ రావడము ఊపిరితిత్తుల నుంచి అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మీరు చెప్పే ఇన్ఫెక్షన్ ఎక్కడి వరకు ఉంది, గొంతు వరకే ఉందా దగ్గు అనేది, లేకపోతే ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడం మూలాన వచ్చిందా అని చూసుకుని, ఒకవేళ అవుతే గనక ఇది రెండోసారి నిమోనియా అని మనకు అనిపిస్తే గనక డెఫినెట్గా ఇమ్యూనిటీకి సంబంధించిన టెస్ట్లు చేపించాలి. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కొంతమంది 6 monthsకి తీసుకొస్తున్నారు, కొంతమంది 3 to 4 years కూడా తీసుకుంటున్నారని చెప్పి. సో ఒకవేళ 3 to 4 years తీసుకున్న కేసుని మనం చూస్తే కనుక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంకా మెరుగుపడటం, అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది అంటూ ఉంటారు. ఐ హర్డ్ దట్. అదే కరెక్ట్? సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం పుట్టినప్పుడు ఎలా అయితే మన జీన్స్, మనం ఎంత హైట్ ఉంటాం, ఎంత వెయిట్ ఉంటామో అనేది కొంచెం వరకు జీన్స్ రెగ్యులేట్ చేస్తాయో, ఇమ్యూన్ సిస్టమ్కి కూడా అంతే. దే ఆర్ మోర్ దెన్ 500 genes విచ్ కెన్ రెగ్యులేట్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో ఇప్పుడు నేను చెప్పే ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అనేవి ఒక 10 సంవత్సరాల ముందు 200 జబ్బులు ఉంటాయి, ఇవి ఇప్పుడు 500 జబ్బుల దాకా ఉన్నాయి. సో మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేట్ చేసేది ఈ జీన్స్. సో పుట్టుకతోనే మనకి ఎంతవరకు ఇమ్యూనిటీ ఉన్నది అనేది ఫిక్స్డ్ ఉంటుంది. కాకపోతే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ అనేది స్లోగా జరుగుతుంది. మీరు అన్నట్టు పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పెరుగుతుందా అని. సో న్యూ బార్న్కి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండదు, కానీ ఆ టైంలో ఏమవుతుంది, ఫస్ట్ 6 నెలల దాకా మదర్ నుంచి వచ్చిన బ్లడ్ ఇంకా బేబీ బాడీలో ఉంటుంది. సో అది ఇమ్యూనిటీ నుంచి కాపాడుతూ ఉంటుంది. 6 months తర్వాత అది తగ్గిపోతుంది. ఆ టైంలో కొన్ని జబ్బులు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ బయటపడడం మెల్లగా మొదలవుతూ ఉంటుంది. 2 years అయ్యేటప్పటికి కొన్ని కణాలు ఇంకా మెరుగవుతాయి. అదే 4-5 years అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా మెచ్యూర్ అయిపోతుంది. ఇది ఎవరికి, నార్మల్గా అందరికీ కూడా, మీకు నాకు, ఎనీ వన్ హూ ఇస్ హెల్దీ, దిస్ ఇస్ ద న్యాచురల్ కోర్స్. మెల్లగా మెచ్యూర్ అయ్యి 4 yearsకి ఇట్ విల్ బికమ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇమ్యూన్ సిస్టమ్. కానీ ఏదైనా జీన్ ప్రాబ్లం ఉండింది అంటే గనక, ఒక పార్ట్ డెవలప్ అవ్వట్లేదు అంటే దాని సిమ్టమ్స్ మనకి వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కదా అని 4-5 years వరకు వెయిట్ చేయకూడదు. సో నార్మల్ హెల్దీ చైల్డ్కి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతున్నా, స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ మనకి 1 year of ఏజ్కి వచ్చేస్తారు. సో చిన్న ఇన్ఫెక్షన్ వస్తే మనం పోరాడగలం, ఫైట్ చేయగలగాలి. అది చెయ్యట్లేదు, ఇన్ఫెక్షన్ సివియర్ అయిపోతుందంటే డెఫినెట్లీ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా అనేది మనం చూసుకుని ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. అంటే డాక్టర్, ఇప్పుడు ఇమ్యూనిటీ కొంత ఫుడ్ తీసుకుంటే డెవలప్ అవుతుంది, పెరుగుతుంది అంటారు ఆ శక్తి అనేది, అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఏ ఫుడ్? సో అదే చెప్పాను. సో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది జీన్స్ మేజర్గా రెగ్యులేట్ చేస్తాయి. కానీ ఈ మెచ్యూర్ అయ్యే ప్రాసెస్లో ఆల్రెడీ మనకి డెవలప్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచడానికి ఫుడ్ అవసరం. సో ఆ ఫుడ్ ఏంటి, దెర్ ఇస్ నో సూపర్ ఫుడ్ ఆర్ సూపర్ బూస్టర్ ఫుడ్, సూపర్ ఇమ్యూన్ ఫుడ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యాలెన్స్డ్ డైట్. ప్రతిదీ తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు నట్స్ మంచిదన్నామని రోజంతా మనం నట్స్ తింటే ఇట్ విల్ నాట్ గివ్ ఆల్ ద న్యూట్రిషన్. సో పిల్లలకి ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ ఫుడ్ అవసరం. అంటే కార్బోహైడ్రేట్స్, అవసరమైనంత ప్రోటీన్స్, ఎగ్, పప్పులు, అన్ని రకాల వెజిటేబుల్స్, ఆకుకూరలు. సో మనము మన ప్లేట్లో 3-4 కలర్స్ ఉన్నాయి అంటే, ఒక పప్పు, ఆకుకూర, along with another vegetable which could be tomato, carrot which is a different color, 3-4 రంగులు ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా మనం అన్ని రకాల పోషకాలు పిల్లలకి ఇస్తున్నట్టు. ఒకటే రకం ఇస్తుంటే ఒకటి ఉంటుంది, కానీ అవసరమైనవి అన్నీ మనకి వెళ్ళవు. సో బ్యాలెన్స్డ్ ఫుడ్, గుడ్ ప్రోటీన్స్, ఎగ్, పన్నీర్, మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, డైలీ అట్లీస్ట్ 1 or 2 fruits along with some nuts is a balanced food which is important for everyone to keep their health in good status. వీటితో పాటు లెస్ స్ట్రెస్, గుడ్ స్లీప్ అండ్ పిల్లలకి ఎక్సర్సైజ్ యాజ్ అ రొటీన్ ఉండడం, ఇవన్నీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో జీన్ కంట్రోల్ చేస్తుంది, బట్ స్ట్రాంగ్గా ఉండడానికి ఫుడ్ హెల్ప్ చేస్తుంది. బట్ ఫుడ్ ఒక్కటే ఇమ్యూన్ సిస్టమ్ని 100% నార్మల్ చేస్తుందా అన్న ఆన్సర్ మాత్రం నో.
ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ హిమబిందు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి హిమబిందు గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీ డౌట్స్ ఏంటో చెప్పండి. హలో, యా చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ హిమబిందు గారు, చెప్పండి. మ్యామ్ మీరు ఇమ్యూన్ సిస్టమ్ గురించి చెప్తున్నారు కదా మేడం. యా, యాక్చువల్ గా మా పాపకి 4 years 5 years తనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది 1 year back. లివర్ ట్రాన్స్ప్లాంట్. యా మ్యామ్, 1 year back. బట్ తనకి ఎవ్రీడే మాత్రం టాక్రోలిమస్ మెడిసిన్స్ అలా ఇస్తూ ఉన్నాము, కానీ అవి ఇమ్యూన్ తగ్గిస్తున్నాయి మేడం. మళ్ళీ నేను బయట నుంచి అవుట్పుట్ ఇమ్యూన్ పెంచుకోవచ్చా మ్యామ్? ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ఇమ్యూనిటీ తగ్గడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్, అంటే జన్యుపరంగా పుట్టుకతో వచ్చే లోపాలని ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్ అనుకుంటాం. కాకపోతే దే ఆర్ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్, అంటే జన్యు కాకుండా మనం బాడీలో చేసే వేరే వేరే రీజన్ మూలాన మార్పులు వచ్చే దాని మూలాన సెకండరీగా ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఫర్ దాట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాము, దానికి ఇమ్యూనిటీ కంట్రోల్ చేయడానికి మనం కొన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ మెడిసిన్స్ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. మెడిసిన్స్, క్యాన్సర్స్కి వాడిన మెడిసిన్స్ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ఆటో ఇమ్యూన్ జబ్బులకి ఆటో ఇమ్యూన్ జబ్బులు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ పనిచేసి మననే డ్యామేజ్ చేస్తుంది. అలాంటి డిసీజెస్లో మనం ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే మెడిసిన్స్ వాడినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో వెన్ వీ యూజ్ దీస్ డ్రగ్స్, దీని మూలాన ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో అ స్టేట్ ఆఫ్ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్. ఈ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్లో సివియారిటీ బట్టి డాక్టర్ విల్ డిసైడ్ మనం డోస్ ఎంత ఇవ్వాలి, ఆ మందు ఎంత ఇవ్వాలి. ఒక్కొక్కసారి అది అత్యవసరం సిచ్యువేషన్లో, లైక్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనం కొన్ని మందులు పెట్టుకుంటాం. సో దట్ విల్ బి డిసైడెడ్ డిపెండింగ్ ఆన్ మనకి ఏం జబ్బు ఉంది, ఎంత ఇమ్యూనిటీ తక్కువ ఉంది ఆ మెడిసిన్ మూలాన బట్టి మనం నెక్స్ట్ స్టెప్ డిసైడ్ చేస్తాం. ఓకే ఓకే. అండ్ డాక్టర్, అంటే చాలామంది ఏంటంటే జలుబు వచ్చినా దగ్గు వచ్చినా వాళ్ళ ఫ్యామిలీలో వేరే ఎవరో ఆ బేబీకి వాడిన టానిక్ ఏదో రిఫర్ చేస్తారు, నా బేబీకి ఇది చాలా తగ్గింది అని చెప్పి. సో ద సేమ్ టానిక్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేయడం, అంటే వీళ్ళే సెల్ఫ్ మెడికేషన్ అనుకోవచ్చు, వీళ్ళే ఫార్మసీకి వెళ్తారు, వీళ్ళే తెస్తారు, వీళ్ళే వాడేస్తారు. సో దానివల్ల ఒకవేళ ఇక్కడ రూట్ కాజ్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది ఉందనుకోండి డాక్టర్, ఇలాంటి ఒక మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఎలా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది వాడడం ఇస్ అ బిగ్ నో. బికాజ్ ఒకరికి పనిచేసింది ఇంకొకరికి పని చేయకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో ఈ మెడిసిన్స్ వాడడం మూలాన మన ఇమ్యూన్ సిస్టంలో మేజర్ చేంజెస్ రావు. కాకపోతే ఇప్పుడు మన ఇన్ఫెక్షన్, ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్షన్ని మనం సరిగ్గా ఈ మెడిసిన్స్తో ట్రీట్ చేయలేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఉండి బాడీలో అలాగే కాంప్లికేషన్స్కి దారి తీస్తుంది. నిమోనియా విపరీతంగా అయిపోవడము, లంగ్ డ్యామేజ్ అయిపోవడము, వెయిట్ తగ్గిపోవడము, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఇలా చాలా చాలా అవుతాయి. సో డ్రగ్ వాడడం మూలాన ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడదు. బట్ ఇఫ్ కరెక్ట్ డ్రగ్ వాడకపోవడం, కరెక్ట్ డోస్ వాడడం మూలాన ఇన్ఫెక్షన్ రెసిస్టెంట్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ఆ మందుకి పని చేయకపోవచ్చు కూడా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ వీ హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ కుమార్ గారు, నమస్తే అండి కుమార్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్ గారు, చెప్పండి. యాక్చువల్గా ఏం లేదు మేడం, మా పాప 6 years ఏజ్. ఓకే. పాపకు అడినైన్స్ grade 4 ఉంది మేడం. ఓకే. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే అడినైన్స్ తగ్గుతాయన్నారు, లేకపోతే మీరు సర్జరీ చేయించాలా? ఓకే. సో ఇందాక నేను మాట్లాడాను కదండి, అప్పర్ ఎయిర్వే అంటే గొంతులో ఉన్న ఇబ్బందులు మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లం రిలేటెడ్ జబ్బులు కాదు. గొంతు కిందకి అంటే ఊపిరితిత్తుల దాకా పాకినప్పుడు నిమోనియా వస్తుంది, లేకపోతే చెవులో నుంచి చీమ్ వస్తుంది, సైనస్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఇవన్నీ మన ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లం. సో అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి యూజువల్గా అందరి పిల్లల్లోనూ ఉంటాయి. కాకపోతే కొంతమంది పిల్లల్లో ఇవి ఉండాల్సిన సైజు కన్నా ఎక్కువ ఉంటాయి. టాన్సిల్స్ కానివ్వండి, వెనక భాగంలో ఉండే అడినాయిడ్స్ కానివ్వండి,
కానివ్వండి, ఇవి మల్టిపుల్ రీజన్స్ మూలాన పెరుగుతాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, కొంతమందికి ఎలర్జీ అవ్వచ్చు, కొంతమందికి అలాగే పెద్దగా ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా అలాగే ఉంటే మనకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, గురకు ఉంది, నోటితో గాలి పీలుస్తున్నారు బాబు కానీ పాప కానీ, బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మనము సర్జరీ చెయ్యాలా లేదా అనే డెసిషన్ తీసుకుంటాం. బట్ దీస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఈ రోగ నిరోధక శక్తికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్? అండ్ పేషెంట్ అంటే బేబీ టు బేబీ వేరీ ఉంటుందా, ఎలా ఉంటుంది? సో నేను చెప్పినట్టు 500 కన్నా ఎక్కువ డిసీజెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ అనేది ఏ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అయ్యింది దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే బ్రాడ్గా చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం డయాగ్నోస్ చేయడం ఏ ఇమ్యూన్ సిస్టమ్ అనేది. దానికి కొన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది, బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, జెనెటిక్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ డయాగ్నోసిస్ అయ్యాక ట్రీట్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే మనం కొన్ని మందులు పెడతాం, యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫంగల్స్ కానీ. ఇవి ఏంటి అంటే ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి, కొత్త ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా మనని కాపాడతాయి. అలాగే కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్లో యాంటీబాడీస్ అంటే మన బాడీ ఇన్ఫెక్షన్కి ఫైట్ చేయడానికి అవసరమైన ప్రోటీన్సే యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ అనేవి తయారవ్వవు, తయారైనా కూడా సరిగ్గా పనిచేయవు. సో అలాంటప్పుడు ఈ యాంటీబాడీస్ మనం బయట నుంచి ఇస్తాం. దీన్నే ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ అంటాం. ఇవి నెలకు ఒక్కసారి ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి పిల్లల్లో. కొంతమంది సివియర్ డిజీజ్ ఉంది, అసలు ఆ ఇన్ఫెక్షన్ తట్టుకోవట్లేదు, నెలల్లోనే వచ్చేసింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీస్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ డాక్టర్ ఈ రీసెంట్ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ అని వింటున్నాం, సో అదంటే ఏంటి డాక్టర్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజీజ్ ఏంటి అంటే ఈ యాంటీబాడీస్ తయారవ్వకపోవడం. ఇప్పుడు కోవిడ్ వచ్చిన మన బాడీ ఫైట్ చేయాలి అంటే మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ ఉండాలి. సో ఆ ప్రోటీన్స్ కొంతమంది పిల్లల్లో తయారే అవ్వవు. ఓకే, సో తయారవ్వవు, కొంతమందిలో తయారయ్యి జస్ట్ అట్లా ఉంటాయి, ఏమీ పని చేయవు. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే మనము ఈ యాంటీబాడీస్ అనేది బయట నుంచి ఇస్తే దే విల్ బీ ఆల్ ఫైన్. ఈ యాంటీబాడీస్నే మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం. సో ఇవి 2 విధాలుగా ఇవ్వచ్చు. ఇంట్రావీనస్ అంటే నరంలోకి ఇచ్చే ఇంజెక్షన్స్ సెలైన్ లాగా ఉంటాయి, ఇంకోటి చర్మం కిందే సూది పెట్టి ఇచ్చేయచ్చు సబ్క్యూటేనియస్. అది ఇస్ అ న్యూ డెవలప్మెంట్ ఇన్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ. ఈ యాంటీబాడీస్ అనేవి ఒక బ్లడ్ ప్రోడక్ట్ లాగా. ఇప్పుడు మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళ బ్లడ్ తీసుకుని ఫిల్టర్ చేసి దాన్ని చాలా పెద్ద ప్రాసెస్ త్రూ రన్ చేసి క్లీన్ చేసి వీటిల్ని సెలైన్ బాటిల్స్లో ఈ యాంటీబాడీస్ని నింపుతారు. ఓకే, సో వీటిని ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ అని మనం అంటాం. సో మనందరికీ ఇది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. మనం ఇచ్చిన దాని లైఫ్ 3 నుంచి 4 వారాలే ఉంటుంది. సో ఈ పిల్లలకి ప్రతి నెల మనం ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఓకే, సో దానివల్ల అంటే ఏ ఏజ్ వరకు ఇస్తూ పోవాలి డాక్టర్ అది? సో ఇది జెనెటిక్ డిజీజ్ అని మనం కన్ఫర్మ్ చేసినట్టుంటే కనుక దెన్ ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. సపోజ్ కొన్ని డిజీజెస్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ మొత్తం మనం కరెక్ట్ చేసేసాము అంటే ఎప్పుడైతే కరెక్ట్ అయిపోతుందో అప్పుడు మనం ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఈ డోస్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ కూడా ఫిక్స్డ్ అయి ఉండదు. ఇవాళ మనం 5 గ్రాములు ఇచ్చామంటే బాబు మంచిగా అయిపోయాడు, బరువు పెరిగాడు, నెక్స్ట్ 2-3 మంత్స్ అంటే వెయిట్ బట్టి మనం డోసు కూడా పెంచాల్సిన అవసరం పడుతుంది. సో అలా ట్రీట్మెంట్ తీసుకుని చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఇంజనీర్లు అయిపోయి పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ స్టెప్ ఇవన్నిటిలో ఏంటంటే జబ్బు ఉంది అని అవగాహన రావడం, తర్వాత దాన్ని డయాగ్నోస్ చేశాక వాళ్ళకి పాజిటివ్లీ మోటివేట్ చేసి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఇఫ్ వీ కెన్ ప్రొవైడ్ ప్రాపర్ ట్రీట్మెంట్ దే మెనీ చిల్డ్రన్ హూ అవుట్గ్రో దిస్ అండ్ బికమ్ వెల్. సో యాజ్ సేమ్ యాజ్ ద నార్మల్ అన్నట్టుగా డాక్టర్ వాళ్ళు అట్లనే. సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండాలి. అది మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, నెల ఇవ్వాలి. కొంతమందికి దాంతో అవ్వట్లేదు అంటే ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే ట్రీట్మెంట్ మార్చాల్సిన అవసరం పడుతుంది.
ఓకే. అండ్ డాక్టర్, చాలా మంది మనం చూస్తే సీజనల్ గా ఎక్కువగా ఈ జలుబు, దగ్గులు, జ్వరాలు రావడం చూస్తుంటాం. సో ఇన్ దట్ వే ఈ ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించి కొన్ని కేసెస్ అలా నార్మల్ కన్సల్టేషన్ కి వచ్చి కూడా బయటపడ్డ కేసెస్ ఉన్నాయా? యా, సీజనల్ గా కొన్ని చాలా మైల్డ్ గా ఉంది ఇమ్యూన్ ప్రాబ్లం అనుకోండి, వీళ్ళకి జస్ట్ సీజనల్ గా ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్కి మనం ఎవరు కంగారు పడి ఓకే వీళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లమే ఉంది మనం ట్రీట్ చేసేయాలి అని అనుకో. ఒకటి రెండోసారి వచ్చినప్పుడే పేరెంట్స్కి కొంచెం టెన్షన్ వస్తుంది, ఎందుకు వీళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఎందుకు తక్కువ ఉంది అనేది పేరెంట్స్ అయినా డాక్టర్స్ అయినా ఒక సెకండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అలర్ట్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ సెకండ్ ఎపిసోడ్కి మనం అలర్ట్ అయినా కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశం ఎక్కువ, rather than waiting for 10 episodes to happen, because ఆ 10 times ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే ఎక్కడో దగ్గర డ్యామేజ్ లోపల అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, మీరు ఇందాక చెప్పినట్లు మ్యాక్సిమం అంటే ఓన్లీ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ చేస్తాం, కానీ జనరల్గా అయితే జీన్స్ పరంగానే ఈ యొక్క కేసు అనేది మనం చూస్తూ ఉంటామని. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, చాలా మంది పిల్లల్ని మనం రోడ్ల మీద పక్కన చూస్తుంటాం, వాళ్ళు బాగానే ఉంటారు, చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటారు, అలానే ఉంటారు, వాళ్ళకంత ప్రాపర్గా అన్ని పోషకాలు ఉన్న ఫుడ్ కూడా డెఫినెట్గా వాళ్ళు పెట్టే స్థితిలో వాళ్ళు ఉండరు. కాబట్టి మనం చూస్తే ఇలాంటి ఒక మంచిగా క్లాస్గా చక్కగా చూసుకుంటున్న దగ్గర, అన్ని ఇస్తున్న దగ్గరే పిల్లలకి ఇట్లా ఉంటూ ఉంటుంది. కాబట్టి అసలు జీన్ ప్రాబ్లం అనేది రాకుండా, అంటే జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుందా, అసలు అది ఎలా డాక్టర్ దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం అసలు? సో జీన్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం అనేది కష్టం, బికాజ్ మనం మన మదర్ వూమ్లో ఉన్నప్పుడే మన జీన్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే అవాయిడ్ ఎప్పుడు చేయగలుగుతాము అంటే, ఇప్పుడు మనకి ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేసాం, వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంది జెనెటిక్. సో సెకండ్ బేబీ, ఇఫ్ ద ఫ్యామిలీ వాంట్స్ ఎ సెకండ్ బేబీ, ఎస్ వీ కెన్ కౌన్సిల్ దెమ్. ఆ నెక్స్ట్ టైం మదర్ ప్రెగ్నెంట్ అయినప్పుడు మనం వూంబ్లోనే లో ఉన్న బేబీ ఫీటస్ అంటాం, సో అక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి ఈ బేబీకి కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేయొచ్చు. దాన్నే యాంటీనేటల్ డయాగ్నోసిస్ అంటాం. సో ఇది చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరికి చేయలేం. ఫస్ట్ మనకి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన బాబుది జెనెటిక్ డయాగ్నోసిస్ తెలియాలి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇమ్యూనిటీ ప్రాబ్లం వస్తున్నప్పుడు మనం బేసిక్ టెస్ట్ రన్ చేసుకుని ఎస్ వీళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నాక జెనెటిక్ డయాగ్నోసిస్తో జెనెటిక్ టెస్ట్తో నిర్ధారించడం చాలా అవసరం. దట్ విల్ హెల్ప్ ఇన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ ప్లానింగ్. వాళ్ళు ఎంత ప్రిపేర్డ్గా అవుతారు, జబ్బుకి ఎంత ట్రీట్మెంట్ చేయాలి, ఎంత సివియర్గా అవ్వచ్చు, ముందు మనం ముందే యాంటిసిపేట్ చేసి ట్రీట్మెంట్కి రెడీగా అవ్వచ్చు. నెక్స్ట్ బేబీ అలాగే ఎఫెక్ట్ అవ్వకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంజనీ గారు. అంటే ప్రతి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలే చాలా ప్రీషియస్ అన్నట్టు, సో వాళ్ళ విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో వాటికి సంబంధించి చాలా వరకు అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.